గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే, ముఖ్యంగా ఈనాడు పేపర్లో కలకత్తా హైకోర్టుకు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసిందనమాట. సో ఇది పూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం, దీనిపై పూర్తి అధికారాలు ఉంటాయి. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వేరే వేరే రాష్ట్రాలకు బదిలీ చేస్తుంది. సో ముఖ్యంగా జస్టిస్ సుజయ్ పాల్ ను కలకత్తా హైకోర్టుకి బదిలీ చేయడం జరిగింది. సో జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు రావడం జరిగింది అనమాట. సో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా వీళ్ళు ఉంటారు. సో ప్రజెంట్ గా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సుజయ్ పాల్ ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేసింది. సో ప్రజెంట్ గా తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సుజయ్ పాల్ ను మళ్ళీ కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది. సో జస్టిస్ అన్నిరెడ్డి, అభిషేక్ రెడ్డి, జస్టిస్ కన్నగంటి లలిత, జస్టిస్ చిల్లాకూరు సుమలతలను మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం మొత్తం 10 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులను 11 రాష్ట్రాలకు బదిలీ చేయడం జరిగింది అనమాట. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ఉండే ఈ కొలీజియం వ్యవస్థ అనేది ఈ హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం ఉంటుంది అనమాట. సో ఆ ప్రకారంగా వీళ్ళు బదిలీ చేయడం జరిగింది. నెక్స్ట్, వాయుసేనకు నూతన శక్తి అని చెప్పి ఇంకో వార్త కూడా ఇవ్వడం జరిగింది. 5వ తరం యుద్ధ విమానం తయారీలో ముందడుగు, ఆమ్కా ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం, దేశీయ పరిజ్ఞానానికి పెద్దపీట. సో ఇక్కడ ఒకటి మనం వాయుసేనకు నూతన శక్తి. ఇప్పుడు ఇది ఆమ్కా అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఒక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసే ఎఫ్ అంటే 5వ తరం యుద్ధ విమానం అనమాట. 5వ తరం. ముఖ్యంగా ఇలాంటి యుద్ధ విమానాలు 5వ తరానికి సంబంధించి యుఎస్ దగ్గర F-35 ఉంటాయి. ఫ్రాన్స్ దగ్గర రఫాల్ కూడా తయారు చేస్తుంది అనమాట. రఫాల్ సూపర్ ఫైటర్ అనే పేరుతోని 5వ తరం చెందిన ఫైటర్ జెట్స్ తయారు చేస్తుంది. చైనా దగ్గరనేమో JL-35 సూపర్. సో మన దగ్గర కూడా రఫాల్ ఫైటర్ జెట్స్ కొనకుండా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రఫాల్ ఫైటర్ జెట్స్ కు 3వ తరం. సో 5వ తరం రఫాల్ ఫైటర్ జెట్స్ ను ఫ్రాన్స్ ఇంకా తయారు చేసే పనిలోనే ఉంది. కానీ ఫ్రాన్స్ మీద ఆధారపడకుండా మన దేశీయ పరిజ్ఞానంతోనే కొత్తగా ఒక మోడల్ మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు, ఇది ఎగ్జిక్యూషన్ నమూనా, ఇది మోడల్ అనమాట. సో ఇది 2035 వరకు మేబీ వాళ్లకు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. సో దీనిపై ఇంకా పరిశోధనలు మొదలవుతాయి. సో అదే వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, పద్మాలు అందుకున్న ప్రముఖులు. తెలంగాణ నుంచి మందకృష్ణ, ఏపీ నుంచి కేఎల్ కృష్ణ, రాఘవేంద్ర, రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న మందకృష్ణ మాదిగ. సో వీళ్లకు పద్మశ్రీ అవార్డులు రావడం జరిగింది. సో ఇంకొకటి, కాళేశ్వరంపై ముందుకే NDSA నివేదిక అమలుకు నిపుణుల కమిటీ, ఏబి పాండ్య చైర్మన్ గా 7 సభ్యులు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై దృష్టి అని చెప్పి
ఇక్కడ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యా చైర్మన్ గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 7 సభ్యులను నియమించింది, మరో 2 ఆహ్వానితులుగా నియమించింది. అందిన సమాచారం మేరకు జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్సీ ప్రభుత్వానికి తుది నివేదిక అందజేసినప్పటికీ తరువాత చర్యల్లో జాప్యం చోటు చేసుకోవడంపై నీటిపారుదల శాఖ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సో కాళేశ్వరంపై తెలంగాణ కాంగ్రెస్ అంటే తెలంగాణ గవర్నమెంట్, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ యొక్క ఆలోచన ఎలా ఉంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉన్న తరుణంలో జేబీ పాండ్యా అంటే కేంద్ర జల సంఘం చైర్మన్ అంటే ఎక్స్ చైర్మన్ జేబీ పాండ్యన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ రిపోర్ట్ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతంలో ఉన్న 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లపై దాన్ని ముందుకు వెళ్ళడమే మన కర్తవ్యం అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగిందని ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ కు సంబంధించి కొన్ని వార్తలు ఒకసారి మనం చూసినట్టయితే హార్వర్డ్ పోరులో విజయం సాధిస్తామని చెప్పి ఒక వార్త అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రంప్ అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో తాజాగా ఒక పోస్ట్ పెట్టారు. హార్వర్డ్ కు ప్రభుత్వం నుంచి అందాల్సిన $3 బిలియన్ అడ్డుకునే అంశాన్ని పరిశీలిస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వర్సిటీలో 10,000 ఒకటి యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి మీకు హార్వర్డ్ యూనివర్సిటీ ఇది కేంబ్రిడ్జ్, అమెరికాలోని కేంబ్రిడ్జ్ మిస్సాచౌట్స్ లో ఉంటుంది అనమాట. ఇది జాన్ హార్వర్డ్ స్థాపించాడు 1629వ సంవత్సరంలో. అంటే చాలా అత్యంత పురాతనమైన యూనివర్సిటీ అనమాట. సో ఇందులోకి వెళ్ళి దాదాపు 8 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ కావడం జరిగింది. అంటే 8 మంది ఈ యూనివర్సిటీలో చదువుకున్న 8 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ బరాక్ ఒబామా, డబ్ల్యూ బుష్, జాన్ ఎఫ్ కెనడీ. సో ఇట్లాంటి అమెరికన్ ప్రెసిడెంట్స్ ను ఈ యూనివర్సిటీ అందించింది. సో దాదాపు కొన్ని వందల నోబెల్ ప్రైజెస్ ఈ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఎంతో మంది ఒలింపిక్ స్పోర్ట్స్ పర్సనాలిటీ పెద్ద గొప్పగా ఎదగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రపంచానికి టెక్నాలజీ స్టార్ట్అప్ అందించిన ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ ఈ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. టెక్నాలజీకి అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కానీ, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ కానీ ఇట్లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ప్రపంచ గతినే మార్చిన చాలా మంది టెక్నాలజీ పరిశోధకులు కూడా ఈ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఇట్లాంటి గొప్ప యూనివర్సిటీకి మరియు ట్రంప్ కు ఆ యూనివర్సిటీకి గొడవ రావడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ట్రంప్ ఏమని చెప్పిండంటే ఒక ఆర్డర్ ఇచ్చిండు. ఏమిచ్చిండంటే హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు అనుమతి లేదు, అంటే విదేశీ విద్యార్థులు చదువుకోవడానికి అనుమతి లేదని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చిండు అనమాట. సో దీనిపై హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికన్ ఫెడరల్ కోర్టుకు వెళ్ళింది. అమెరికన్ ఫెడరల్ కోర్టు దీనిపై స్టే ఇచ్చింది అనమాట. ఇక్కడే ట్రంప్ కు ఈగో హట్ అయినట్టుంది. ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో మొత్తం 10,000 మంది విద్యార్థులు ఉంటే అందులో 6,700 మంది ప్రెసెంట్ గా విదేశీలే ఉన్నారు. అందులో ఇండియన్స్ వచ్చేసి దాదాపు ఒక 900 మంది ఇండియన్స్ చదువుకుంటున్నారు ఇందులో హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రెసెంట్ గా. సో ఈ హార్వర్డ్ అంటే విద్యకు అంటే ప్రపంచంలో చాలా గవర్నమెంట్లు ఏం చేస్తాయంటే విద్యకు ఆ యూనివర్సిటీలకు కొన్ని డబ్బులు ఇస్తుంటాయి ఇతోధికంగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఒక కమర్షియల్ గా చూడరు కాబట్టి వాటికి డబ్బులు ఇస్తుంటాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ గా హార్వర్డ్ కు రావాల్సిన $3 బిలియన్ ను
$3 బిలియన్. అంటే ఇండియన్ కరెన్సీలు ఎంత అంటే 24,000 కోట్లు ఇండియన్ కరెన్సీలో. 24,000 కోట్లు, $3 బిలియన్. ప్రజెంట్ గా హార్వర్డ్ యూనివర్సిటీకి అమెరికన్ గవర్నమెంట్ ఇవ్వాలి. సో అది ఆపుదామని ట్రంప్ ఒక ఆర్డర్ తీసుకొని రాబోతుండ అనమాట. సో ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఒక చిన్న యూనివర్సిటీతోని పోరాడితే, అంటే గొడవ పడితే ఆ యూనివర్సిటీ ఏం తట్టుకుంటా చెప్పు. హార్వర్డ్ యూనివర్సిటీ అనేది పెద్ద యూనివర్సిటీ. సో అమెరికన్ ప్రెసిడెంట్ అనేది అత్యంత శక్తిగలవంతమైన, ప్రపంచంలోనే శక్తిగలవంతమైన నేత అని అంటారు. సో అట్లాంటి నేత ఒక హార్వర్డ్ యూనివర్సిటీపై పెద్దగా అంతగా చూడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు. ఎందుకంటే ఆయన చూడాల్సిన విషయాలు చాలా ఉంటాయి అన్నమాట. సో కానీ ట్రంప్ మాత్రం ఈ విషయంలో హార్వర్డ్ పోరులో విజయం సాధిస్తామని చెప్పి ఆయన హార్వర్డ్ గురించి, యుద్ధం గురించే మాట్లాడుతున్నా అనేది చాలా దురదృష్టకరం అని చెప్పాలి. నలభై ఏడేళ్ల మ్యాక్రాన్, 72 ఏళ్ల బ్రిగెట్టా ప్రేమ కథ తెలుసా? వియత్నాం ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకున్న ఘటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఆయన సతీమణి బ్రిగెట్టా మరోసారి వార్తల్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఒక విచిత్రమైనది ఏంటంటే, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఆమె వైఫ్, అంటే ఫ్రాన్స్ దేశం మ్యాక్రాన్ వైఫ్ పేరు బ్రిగట్టా. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది అంటే, ఈమెకు 72 సంవత్సరాలు, ఈమెకు 72 సంవత్సరాలు, మ్యాక్రాన్ కు 47 సంవత్సరాలు. యాక్చువల్లీ ఈమె టీచర్, ఈయన స్టూడెంట్ ట్యూషన్ దగ్గరికి వెళ్ళేది, టీచర్ దగ్గరికి. సో అలా లవ్ లో పడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యిండు, ఫ్రాన్స్ కు ప్రెసిడెంట్ అయ్యిండు. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గా వియత్నాం దేశాన్ని పర్యటనకు రావడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో, దీనికంటే ముందే చాలా రోజుల క్రితం, ఒక 2-3 నెలల క్రితం వీళ్ళిద్దరు డైవర్స్ తీసుకుంటున్నారు అని చెప్పి వార్తలు రావడం జరిగింది. ముఖ్యంగా ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్, వాళ్ళ వైఫ్ అదే బ్రిగట్టా, వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పి ఇంతకు ముందే వార్తలు రావడం జరిగింది. కానీ దాన్ని చాలా మంది ఖండించారు. కానీ వీళ్ళు వియత్నాం ఎయిర్పోర్ట్ లో ఒక వీడియో మీకు చూపిస్తా, అది యాక్చువల్లీ చాలా సర్క్యులేట్ అయిపోయింది. దానిపై ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ కి ఇట్లా దిగంగానే, ఎస్, సో ఈ వీడియో అనేది చాలా సర్క్యులేట్ అయ్యేది. సర్క్యులేట్ కాగానే మ్యాక్రాన్ మాత్రం చాలా పూర్తిగా ఖండించారు. ఏదో జస్ట్ జోక్ గా ఇట్లా మామూలుగా ఇట్లా అనేసరికి దాన్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకొని ఇలా సర్క్యులేట్ చేయడం తప్పని చెప్పి చాలా సీరియస్ గా కామెంట్ చేయడం జరిగింది అనమాట. సో దాని గురించే వాళ్ళ ప్రేమ, అసలు దాని గురించే మళ్ళా వీళ్ళు వార్తల్లోకి రావడం జరిగింది అనమాట. సో ఇది నెక్స్ట్, ఖమేనీతో పాక్ కాళ్లబేరం భారత్ పై ప్రభావం చూపేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇతను హయాతుల్లా ఖాన్,
అయతుల్లా ఖమేని. అయతుల్లా ఖమేని ఇరాన్ సుప్రీం లీడర్ అన్నమాట. ఇరాన్ సుప్రీం లీడర్, ఇతనేమో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్. సో వీళ్ళిద్దరూ ప్రెసెంట్ గా మీట్ కావడం జరిగింది. సో దీనిపై ముఖ్యంగా భారత్ పై ఏమైనా ప్రభావం చూపేనా ప్రజెంట్ ఉన్న, అంటే ఇరాన్ తో వాళ్ళు 2-3 రోజులు ఒకసారి యుద్ధం కూడా గత 3-4 నెలల క్రితం ఇరాన్ పాకిస్తాన్ మధ్య చాలా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి అనమాట. ఒకసారి చెప్పాలంటే ఇరాన్ పాకిస్తాన్ పై ఒక 2-3 మిసైల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళ రిలేషన్స్ అనేది అంతగా లేవు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు మీట్ కావడం అనేది భారతదేశంపై ప్రభావం చూపేనని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. దీన్ని దౌత్యపరంగా నిలువరించేందుకు దాయాది పాకిస్తాన్ ప్రయాసపడుతుంది. పలు దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే శత్రు దేశమైన ఇరాన్ తో కాలు బేరానికి వచ్చింది. ఇరాన్ పాకిస్తాన్ ను మళ్లీ చేతులు కలుపుతున్నాయి. అయితే పరస్పర అనుమానంతో ఉన్న ఈ 2 దేశాల మైత్రికి కారణాలేంటి, భారత్ పై దాని ప్రభావం ఉంటుందా? శత్రుత్వానికి గుడ్ బై చెప్పి ఇరాన్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బృందం ఆ దేశ సుప్రీం లీడర్ అయిన హయాతుల్లా అలీ ఖమేని తో సమావేశమయ్యారు. సో ఇక్కడ మరి ఇరాన్ అనేది పూర్తిగా హమాస్ కు పూర్తి మద్దతు ఇస్తుంది అనమాట. హమాస్ అంటే ఇప్పుడు గాజా, ఇప్పుడు ప్రెసెంట్ గా ఏదైతే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నదో గాజాలోని హమాస్ అనే ఒక సంస్థతో పూర్తిగా ఇరాన్ మమేకమై ఉంది. సో హమాస్ కు పూర్తిగా మద్దతు కూడా ఇస్తుంది అనమాట. సో మరి గాజాకు పూర్తిగా ఇరాన్ మద్దతు ఇస్తుంది. మరి పాకిస్తాన్ అనేది ఈ పరంగా చూస్తే అమెరికా ఆగ్రహానికి, ఇజ్రాయెల్ ఆగ్రహానికి గురి కావడం జరుగుతుందా అనేది మనం ఒకసారి చూడాలి. సో ఇది ఇరాన్ పాకిస్తాన్ ఒక క్షిపణి దాడి, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒక క్షిపణి దాడితో తెగిపోయాయి. గత ఏడాది పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఇరాన్ క్షిపణి దాడులు చేసింది అనమాట. సో ఇది ఆచితూచి వ్యవహరిస్తున్న భారత్. పాకిస్తాన్ ఇరాన్ కత్తులు దూసుకున్న చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇరాన్ తో సత్సంబంధాలనే కొనసాగిస్తుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడం జరిగిందనమాట. సో ఇది ప్రెసెంట్ గా ఇరాన్ తో ఉన్న ఇది. మూడు రోజుల్లో 900కు పైగా డ్రోన్లతో రష్యా దాడి అని చెప్పి జెలెన్స్కీ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ 3 రోజుల్లో రష్యా భీకరమైన దాడులు కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడుతుంది. అందులో కొన్ని గ్రామాలను రష్యా ఆక్రమించుకోవడం కూడా జరిగింది. సో దీనిపై ఈ యాక్చువల్ ఏంటంటే వీళ్ళిద్దరు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక టర్కీ రాజధాని అయిన ఇస్తాంబుల్లో ఒక మధ్యవర్తి నేతృత్వంలో చర్చలు ప్రారంభించాలని అనుకున్నారు. కానీ దీనికి ముఖ్యంగా పుతిన్ ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ హాజరు కాలేదు. సో ఈ చర్చలు అనేది మధ్యలోన ఆగిపోయాయి. సో ఆగిపోయిన తర్వాత తీవ్రతరంగా 3 రోజులకు తమ దేశంపై క్షిపణులతో పాటు 900కు పైగా డ్రోన్లతో దాడులు జరిగాయన్నారు. మాస్కో నేతలతో ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ దాడులు ఆగడం లేదు. అసలు ఈ యుద్ధం ఆపాలనే ఆలోచన పుతిన్కి లేదన్న విషయం స్పష్టం అవుతుందని చెప్పి అనడం జరిగింది. సో ఇది పూర్తిగా రష్యా అనేది ఆపడం లేదని చెప్పి జరిగింది. దీనిపై పుతిన్ ప్రవర్తన మరీ మూర్ఖంగా ఉందని చెప్పి రష్యా అధ్యక్షుడి ప్రవర్తన చాలా దారుణంగా ఉంది, అక్కడ ఉన్న సివిలియన్స్ పై దాడి చేయడం అనేది చాలా అన్యాయం అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇది గాజాలో 54 మంది మృతి. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన వేర్వేరు దాడుల్లో 54 మంది పాలస్తీన్లు ప్రాణాలు కోల్పోయారని స్థానిక వైద్యాధికారులు చెప్పడం జరిగింది. సో గాజాపై యుద్ధం మాత్రం ఇంతవరకు ఇజ్రాయెల్ ఆపడం లేదు, కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఈ వారం రోజుల నుంచి దారుణంగా ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేస్తుంది. గాజాపై చాలా మంది చనిపోతున్నారు. సో అందులో భాగంగానే నిన్న 54 మంది చనిపోయినట్టు
ఒక వార్తలు రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ విక్టరీ పెరేడ్ లోకి దూసుకెళ్లిన కారు, పలువురికి గాయాలు. సో ఇక్కడ లివర్పూల్ ఫుట్బాల్ అంటే ఇంగ్లాండ్ లో ఫుట్బాల్ అంటే చాలా పాపులారిటీ ఉన్న గేమ్ ఫుట్బాల్ ఇంగ్లాండ్ లో. ముఖ్యంగా అక్కడ ప్రీమియం లీగ్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో రంజీ ట్రోఫీస్ ఎలాగనో అక్కడ ప్రీమియం లీగ్స్ లివర్పూల్, మాంచెస్టర్, న్యూ క్యాజిల్ ఇట్లాంటి జట్ల మధ్య జరుగుతుంటాయి. ఆ ప్రీమియర్ లీగ్ ను లివర్పూల్ జట్టు గెలవడం జరిగింది. లివర్పూల్ జట్టు గెలిచిన తర్వాత ఆ జట్టు అనేది విక్టరీ పరేడ్ నిర్వహించడం జరిగింది అనమాట. సో ఈ విక్టరీ పరేడ్ లో ఒక కారు అభిమానులపైకి దారుణంగా అంటే అతి వేగంతో దూసుకెళ్లడం జరిగింది. ఇది యూరోప్ లో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జర్మనీలో చూస్తాం, ఇంకా వేరే యూరోప్ కంట్రీస్ లో చూస్తున్నాం. ఏంటంటే కారును అంటే ఎక్కువ మంది ఉన్న ప్రాంతాలలో కారును చాలా వేగంతో దూసుకెళ్లి వాళ్లకు గాయాలు చేయడం, మరణించడం ఇట్లాంటి సంఘటనలు అనేది జరుగుతుంది. దీనిపై ఇంగ్లాండ్ పోలీసులు ఇది విచారణ చేపట్టడం జరిగింది. సో విచారణ చేపట్టి మరియు ఇంకానైతే చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియో కూడా రావడం జరిగింది, ఒకసారి చూడండి. ఎస్ చూడండి. ఓ మై గాడ్, అతన్ని పట్టేయడం జరిగింది. ఆ డోర్ తీసి ఎస్ సో అతన్ని పట్టుకోవడం జరిగింది. పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇట్లాంటి సంఘటనలు అనేది యూరోప్ లో చాలా కామన్ గా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా యూరోప్ లో ఈ పరిస్థితులు అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఎక్కువగా మార్కెట్ ఉన్న సమయంలో ఏదైనా విక్టరీ పరేడ్ జరుగుతున్న సందర్భంలో కార్లను అనేది వేగంగా ప్రజలపైకి దూసుకెళ్లి వాళ్ళకు గాయాలు చేయడం, వాళ్ళకు దెబ్బలు తాకడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైన సన్నివేశం. దీనిపై ఇంగ్లాండ్ పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫైనల్ గా ఆపరేషన్ సింధూర్ లోగో రూపకర్తలు వీళ్ళే. సో ఆపరేషన్ సింధూర్ యాక్చువల్లీ లోగో ఇది అనమాట, ఆపరేషన్ సింధూర్ అని. ఇప్పుడు ఇది ఆపరేషన్ సింధూర్, దీంట్లో ఒక కుంకుమేసి యాక్చువల్లీ ఇది లోగో అనమాట. ఈ లోగోను క్రియేట్ చేసింది, ఆపరేషన్ సింధూర్ ని క్రియేట్ చేసింది ఇద్దరు మిలిటరీ పర్సన్స్. ఎవరంటే లెఫ్టినెంట్ కర్నల్ హర్ష గుప్తా అండ్ హవల్దార్ సురీందర్ సింగ్ అండ్ హర్ష గుప్తా, వీళ్ళిద్దరే డిజైన్ చేశారు. సో ఎప్పుడైతే పహల్గామ్ కు వ్యతిరేకంగా టెర్రరిస్టులపై భారత్ సైనిక ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పై లోగోను ఇది పూర్తిగా ఆర్మీ వాళ్ళు రిలీజ్ చేసి కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనే లోగోను ఇద్దరు మిలిటరీ వాళ్ళు అంటే వీళ్ళు లెఫ్టినెంట్ కర్నల్ హర్ష గుప్తా, హవిల్దార్ సురీందర్ సింగ్ వీళ్ళిద్దరు డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ లోగో అనేది చాలా ఎమోషన్ తో కూడుకున్న, అంటే చాలా మంది అప్పుడు పహల్గామ్ టెర్రరిస్టులు వాళ్ళ భార్యల ముందు భర్తలను వాళ్ళ సింధూరాన్ని చెడిపివేయడంకు అనే కాన్సెప్ట్ తోని వాళ్ళకు ఒక దానికి సంబంధించిన టైపే ఈ లోగోను క్రియేట్ చేసి ఆపరేషన్ సింధూర్ అనే దాంతో సక్సెస్ఫుల్ గా టెర్రరిస్టులను అంతమొందించి పాకిస్తాన్ కు ఒక తీవ్రంగా హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. సో ఆ డిజైన్ క్రియేట్ చేసిన మిలిటరీ వాళ్ళు హర్షవర్ధన్ గుప్తా అండ్ హర్విందర్ సింగ్. సో వీళ్ళిద్దరే అనమాట. సో ఇదండి మేజర్ గా ముఖ్యంగా ఈ రోజు న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.